తస్సదియ్యా ఇదేం కదా ట్విస్ట్ అంటే చిన్ని సీరియల్లో టీఆర్పీ రేటింగ్ రికార్డులు బద్దలయ్యే ఎపిసోడు లోడింగ్ కాబోతుంది. ఈ సీరియల్లో కొత్త బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్ మల్యాకల్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సీరియల్ మంచి రసవత్తంగా సాగుతుండగా గేమ్ స్టార్ట్ నౌ అంటూ కావ్యతో చేతులు కలిపాడు నిఖిల్. చనిపోయింది అనుకున్న కావేరి ఉషాగా తిరిగి రావడంతో చిన్ని సీరియల్ ఊపందుకుంది. ఇక మొన్నటి వరకు చిన్ని ఎవరో తెలియనట్టుగా ఉన్న ఉషా అలియాస్ కావేరి కూతుర్ని దగ్గరకు తీసుకోవడంతో ఈ సీరియల్ మరింత రంజుగా మారింది. ఇలాంటి తరుణంలో నిఖిల్ ఎంట్రీ ఈ సీరియల్కి మరో మెట్టు పైకి ఎక్కించేస్తుంది అనడంలో సందేహం లేదు. ఎందుకంటే నిఖిల్ కావ్య జోడికి ఉన్న క్రేజ్ అలాంటిది. మరి ఇక నిఖిల్ క్యారెక్టర్ పరంగా చూస్తూ కావేరి కేసు ఛేదించడానికి వచ్చిన పోలీసు ఆఫీసర్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆ జీపు పక్కన వైట్ డ్రెస్లో జబర్దస్త్ పవిత్ర ఉండటం చూస్తే పోలీసులాగే కనిపిస్తుంది. 50 సెకండ్ల ప్రోమో, కానీ ఈ ప్రోమో ఇచ్చినంత కిక్కు అయితే చిన్ని సీరియల్ మరే ఇతర ప్రోమో ఇచ్చి ఉండదు. ఎంట్రీలోనే అదరగొట్టేశాడు నిఖిల్. బిగ్ బాస్ తర్వాత అతనికి ఇదే రీఎంట్రీ సీరియల్ కావడం కూడా ఇంత హైప్ రావడం ప్రధాన కారణం. వచ్చి రాగానే కావ్యతో ఎంట్రీ సీన్ అంటే మామూలుగా లేదు. కావ్యతో చేతులు కలిపి గేమ్ స్టార్ట్ అని అసలు ఆట మొదలుపెట్టాడు నిఖిల్. మరో క్యారెక్టర్ ఎవరైనా వచ్చి కావ్యతో చేతులు కలిపితే పెద్ద విషయం అయ్యేది కాదు, కానీ ఈ ప్రోమో పగిలిపోవడానికి కారణం ఏమిటంటే వీరిద్దరూ రియల్ లవర్స్ కాబట్టి. చాన్నాళ్ళు ప్రేమలో ఉన్న నిఖిల్ కావ్య జంట బిగ్ బాస్ సీజన్ ముందు విడిపోయారు. నిఖిల్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళ గురించి విపరీతమైన చర్చే నడిచింది. నిఖిల్ కావ్యాల మధ్య బ్రేకప్ కావడంతో పాటు బిగ్ బాస్ హౌస్లో వెళ్ళిన తర్వాత కావ్య ప్రేమ కోసం తప్పించిపోనట్లుగా నటించిన నిఖిల్ బిగ్ బాస్ అవ్వగానే వెళ్ళి ఆమెను కలుస్తా అని అన్నాడు. కానీ బిగ్ బాస్ అయిన తరువాత అన్న మాటను పక్కన పెట్టి ఇష్టమంటే రెండు వైపులా ఉండాలి, అయినా ఆమె కంటే ఇష్టపడే వాళ్ళు నా చుట్టూ చాలామంది ఉన్నారని ప్లేటు తిప్పేశాడు. ఇక కావ్య కూడా సందర్భం వచ్చిన ప్రతిసారి నిఖిల్ చురకలు వేస్తూ ఉంది. ఇక వీళ్ళిద్దరి మధ్య వారు ఏమో, కానీ వీరిద్దరు బ్రేకప్ సోషల్ మీడియాలో పెద్ద వారే నడిచింది. ఇక టీవీ షోల్లో కూడా వీరిద్దరి మధ్య ఉన్న దూరము పెరిగేటట్లుగానే ప్రవర్తించారు. కానీ వీరిద్దరూ కలవడానికి చాలామంది ఫ్యాన్స్ కోరుకున్నారు. ప్రస్తుతానికి అయితే వీరిద్దరు మాటలు లేవు. కానీ సడన్గా చిన్ని సీరియల్లో నిఖిల్ ఎంట్రీ ఇచ్చి కావ్యతో చేతులు కలవడం అయితే మామూలుగా ట్విస్ట్ కాదు. ఇది కదా కిక్ అంటే, ఇది కదా కావ్య నిఖిల్ ఫ్యాన్స్ నిజమైన పండగంటే అంటూ సంబరాలు చేసుకుంటున్నారు నిఖిల్ కావ్య ఫ్యాన్స్. వదిలేసి మళ్ళీ చేతులు కలిపావు, ఈసారి మాత్రం వదలొద్దు అంటూ ఈ ప్రోమో చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చిన్ని సీరియల్ ఫ్యాన్స్ అండ్ కావ్య నిఖిల్ ఫ్యాన్స్.